తెలంగాణ రాజకీయ పార్టీలలో వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అతని కుమారుడు భాస్కర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా పోచారం బాటలో నడవనున్నారా అంటూ పార్టీ అధిష్టానం నాయకులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణ రాజకీయ పార్టీలలో వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అతని కుమారుడు భాస్కర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా పోచారం బాటలో నడవనున్నారా అంటూ పార్టీ అధిష్టానం నాయకులు అయోమయంలో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కొద్దిగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణలో రాజకీయాలు ప్రశాంతంగా కనిపించాయి. అయితే ఒకేసారి ఈరోజు ఈ అలజడి కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ స్పీకర్ అదేవిధంగా సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన నివాసంలో చేరిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనతోటి సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా కండువా కప్పి పోచారం శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కూడా ఒకేసారి బీఆర్ఎస్ షాక్ అయింది. అదేవిధంగా నేతల్లో షాక్ ఒక్కసారి కలవరం అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా మళ్ళా తాజాగా ఉప్పల్కి సంబంధించిన ఏదైతే బండారు లక్ష్మారెడ్డి కూడా ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసినప్పటికి కూడా 2 రోజుల్లో కాంగ్రెస్లో చేరుతున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతల్లో కలవరం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా నాయకులందరూ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా గత 4-5 రోజుల నుండి కూడా రేవంత్ రెడ్డి తన నివాసంలో కూడా సీరియస్గా ఇటుపై ఏదైతే ఆపరేషన్ ఆకర్షపై సీరియస్గా దృష్టి పెట్టి వీటికి సంబంధించిన తతంగం అంతా పూర్తి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరారు. మరొకవైపు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా 2 రోజుల పార్టీలో చేరుతానని కూడా ప్రకటించారు. మరొకవైపు మొత్తం 20 నుండి 25 మంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యం మొత్తం దీనికి సంబంధించిన వ్యవహారం అంతా పార్లమెంటు సమావేశాల లోపు ఈ చేరికలపై కంప్లీట్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే కూడా దీనికి సంబంధించి కసరత్తు అయితే పూర్తి చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో పాటు బండారు లక్ష్మారెడ్డి కూడా 2 రోజుల్లో కాంగ్రెస్ చేరడానికి కూడా ప్లాన్ చేసుకున్నట్టు కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కూడా ఇప్పటికే నేతలు చెప్తున్న క్రమంలో కూడా ఈ పార్టీలో ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో పాటు బండారు లక్ష్మారెడ్డి చేరబోయే విషయాన్ని కూడా మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.